భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనే నినాదం ఇచ్చిన తొలి పార్టీ సిపిఐ అని తెలిపారు. బ్రిటిష్ పాలనలో మీరట్, కాన్పూర్, పేషావర్ కుట్ర కేసులు కమ్యూనిస్టులపైనే పెట్టారని చెప్పారు. 2 సార్లు నిషేధానికి గురైన ఏకైక పార్టీ కూడా సిపిఐ అని అన్నారు. ఆహార భద్రతా చట్టం, భూమి సంస్కరణలు, బ్యాంకుల జాతీయం, రాజాభరణాల రద్దు ఇవన్నీ సిపిఐ పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రూపకల్పన చేసినది సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ అని గుర్తు చేశారు. మూట చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మీద దాడి చేస్తారు. ఆ దాడి ఒకటే కాదు, ఇవాళ 1,00,000 మందికి ఉపాధి పోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. ఎందుకోసం కమ్యూనిస్టులు త్యాగం చేశారు, ఎందుకోసం కార్మికులు త్యాగం చేశారు, ఇంత పెద్ద పరిశ్రమ ఎందుకైంది? ఇవాళ ఎక్కడో పరిశ్రమలు పెట్టుకుంటా ఇవాళ అసలు విధానం మానేసి భూమి అమ్ముకోవాలి, భూమి కారు చౌక అమ్ముకోవాలనుకుంటారు. పరిశ్రమలు లేకుండా విశాఖపట్నం ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందిందనమాట. ఇవాళ సిపిఆర్లో, బిహెచ్పిఓ, బిహెచ్ఎల్లో, జింక్ ప్లాంట్ ఇటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా వచ్చాయంటే విశాఖపట్నం పెరిగిందనమాట. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి ఈ దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పార్టీ ఆవిర్భవించినప్పుడే మొట్టమొదటి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి స్వతంత్రం కావాలని ప్రకటన చేయడంతో నిషేధానికి గురైంది. మరి బ్రిటిష్ పరిపాలనా కాలంలో 2 సార్లు నిషేధానికి గురైనటువంటి పార్టీ స్వతంత్ర అనంతరం కూడా తెలంగాణ సాయుధ పోరాటం, ఆ రోజు నిజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని, అలాగే కేరళలోని ఏదైతే తిరువనంతపురం సంస్థానం ఉందో అది కూడా మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు ఏం చేయాలన్నది. మరి ఆ సంస్థానం కూడా భారతదేశంలో విలీనం కావాలని ఈ లక్ష్యాలతోనే అక్కడ పునఃపోయలారు పోరాటం, తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించడం కూడా మరొకసారి నిషేధానికి గురైంది స్వతంత్ర అనంతరం. ఒక విధంగా భారతదేశానికి ఏ రాజకీయ పార్టీ కూడా 3 సార్లు నిషేధానికి గురైనటువంటి పరిస్థితి లేదు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ పార్టీ 100 సంవత్సరాల కాలంలో ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఈ రోజుని ధ్వంసం చేస్తూ మనం పోరాడి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తూ ఈరోజు అడవుల్ని, ఇతర పర్వతాలను అన్నింటినీ కూడా ఈ రోజుని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడి సామాన్య ప్రజల హక్కులు, దళితులు, గిరిజనులు, అలాగే మహిళలు వాళ్ళ హక్కుల పరిరక్షణతో పాటు ఈ దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతిలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలని ప్రతినిధులుకొని ముందుకు వెళ్తా ఉంది.